Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठम नारायणमहं भजे। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वंदे भगवन्तः पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरी देवी त्रिमूर्ति అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి కళ్యాణమైతే ఇక్కడ నిర్వహించుకున్నామో ఆ యొక్క సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి సహిత సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనదని ఈనాడు మనకి పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాలు సంప్రదాయాలు వాటి మీద పరిశోధనలు చేసి వాటిని ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొంది ప్రపంచానికి చాటి చెప్తున్నారే, ఇదే గొప్ప ఉదాహరణ మనకి. ఒకటి రెండు చెప్తాను ఎట్లా వాళ్ళు మన యొక్క ఆచారాల మీద పరిశోధన చేసి ఆచరణ చేసి మనకి ఇస్తున్నారు దానికి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనం వైట్ హౌస్ దాని లోపల దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనడానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగించటం మూలకంగా మానవుడు ఉన్నటువంటి అజ్ఞానం అంధకారం తొలగిపోతుందన్నాడు. ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు. ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ, అమరత్వం వస్తుంది. అమరత్వం అంటే మరణం లేకుండా ఉండడం కాదు, శరీరంలో ప్రాణమున్నంత వరకు మనసా వాచ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడిచిపోతే స్థితి వస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? భారతదేశంలో హిందువుగా జన్మించామంటే 83,99,999 జన్మల్లో మంచి చేశాం కాబట్టి మనకి భారతదేశంలో హిందువుగా జన్మ లభించింది. అంత మాత్రాన దీన్ని మనం ఇక్కడికి ఆపేయకుండా మనిషిలాగా బతుకు దైవత్వాన్ని సాధించే మార్గాన్ని మనం వెతుక్కోవాలని వెళ్ళాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి దీపాలు ఉఫ్ అని ఆర్పిస్తారు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. ఎంత ఘోరానికి మనము ఒడగొట్టామంటే ఎవరు చెప్పారు మనకి? ఏం చేస్తున్నాం?
బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది, పుట్టిన పండగ చేసుకుంటే లాభం ఉంది. మనం ఏ కార్యం చేసినా లాభానికి చేస్తామా నష్టానికి చేస్తామా అంటే లాభానికే చేస్తుంటాం. బర్త్డే చేసుకుంటే నష్టం ఎట్లా? ఎవరైనా ఫిబ్రవరి 29 పుట్టారనుకోండి, ఎన్ని సంవత్సరాల వరకు బర్త్డే? 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు కాలం పిల్లలకి ఎవరైనా 29 ఫిబ్రవరి పుట్టినటువంటి పిల్లవాడికి నీ బర్త్డే ఈ సంవత్సరం లేదురా అంటే ఊరుకుంటాడా? ఎట్లా వాడికి సమాధానం చెప్తారు? ఇది ఒక నష్టం. రెండవది, ఈ తేదీలు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 9వ తారీఖు ఎవరైనా పుట్టింటే వాడికి బర్త్డే లేదు ఈసారి, ఎందుకంటే గ్రహణం ఉంది ఆ రోజు. గ్రహణం రోజు మనం ఏమైనా తింటామా? ఎవరైనా పిలిస్తే వస్తారా మన దగ్గరికి? ఇట్లా 2 నష్టాలు ఉన్నాయి. బర్త్డే చేసుకుంటే, పుట్టిన పండగ చేసుకుంటే లాభమే లాభం. మొన్ననే ఉగాది పంచాంగ శ్రవణానికి వెళ్ళింటారు మీరందరూ. పంచాంగాలు ఏమిటి? తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5టికి 5 శక్తులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి అన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి, ఆధ్యాత్మికతో కూడుకున్నవి, ఏవి మూఢనమ్మకాలు కాదు. తిథేశ్చ శయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్ర హరదే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం. ఎన్ని తిథులు ఉన్నాయి మనకి? పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ. ఖచ్చితంగా ఈ యొక్క తిథుల్లోనే పుట్టాలి, ఈ తిథుల్లోనే పోవాలి, వేరే తిథులు లేవు. ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి మంచిగా వాడికి పాశ్చాత్య వేషం వేస్తారు. వాడి ముందర ఒక టేబుల్ పెడతారు, టేబుల్ మీద కేక్ పెడతారు. టేబుల్ మీద ఏం పెడతారు? టేబుల్ మీద ఆ కేక్ మీద ఏం పెడతారు? క్యాండిల్స్. తెలుగులో ఏమంటారు వాటిల్ని? ఏమంటారు తెలుగులో క్యాండిల్స్ని? కొవ్వొత్తి. దేంతో తయారు చేస్తారు? దాని పేరేమిటి? ఎక్కడికి పోతున్నాం మనము? ఏం చేస్తున్నాం? పాకిస్తాన్లో పుట్టాము మనమంతా. కొవ్వుతో చేసేది కొవ్వొత్తులు. ఏ కొవ్వు తెలుసా మీకు? 100కి 90% కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. అంటే కొవ్వొత్తి వెలిగిస్తే గోమాతల్ని హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే. మంచిగా వెలిగిస్తారు. ఇంకా ఆ కేక్ మీద ఏం రాయిస్తారు? ఏం రాయిస్తారు కేక్ మీద? ఏం రాయిస్తారు? తెలుసు కదా అందరికీ. పేరు రాయిస్తారు, ఇంకా వాడి వయస్సు రాయిస్తారు. ఇంకా కొత్తగా వచ్చింది ఇప్పుడు డిజిటల్ ఫోటో కూడా పెడుతున్నారు దాని మీద. వాడు మంచిగా వస్తాడు, ఉఫ్ఫన దీపాన్ని ఆరిపేస్తాడు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ప్రత్యక్ష ప్రమాణం చెప్తా. మీరందరూ సీరియల్ చూస్తుంటారు, టీవీలో కానీ మొబైల్లో కానీ. పాత సీరియల్ నాకు తెలుసు. కాణిపాకం, చక్రవాకం, మొగరేకులు, పూతరేకులు. ఇప్పుడు కొత్త పెద్ద కార్తీక దీపం ఉందా? పోయిందా? అది పోతే మనం పోయినట్టే. ఇంకా ఆ సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎవరైనా ఒక ఇంట్లో వ్యక్తి స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే బాధతోటి, దుఃఖంతో సాంకేతికంగా ఏం చేసి చూపిస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. ఒక దీపం ఆరిపోయిందంటే అర్థం ఏమిటి? ఎవరో ఒకరు స్వర్గస్థుడైనటువంటి. అటువంటిది ఇంత కళ్ళ ముందర మనకు పచ్చి నిజం ఉన్నప్పుడు కూడా ఆ చిన్నారితో అన్ని దీపాలు ఆర్పిస్తున్నారంటే ఎవరు చెప్పిన సంస్కృతి ఇది? ఎందుకు చేస్తున్నాం? ఏ పుస్తకంలో రాసి చూపించండి నాకు. రెండవది, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు స్వర్గస్థులైతే వారి ఫోటో పెడతారు. ఆ ఫోటో కింద వారు పుట్టిన తేదీ, వారు స్వర్గస్థులైన తేదీ రాస్తారు, వారి పేరు రాస్తారు. దాన్ని మీరు కట్ చేయండి చూస్తా, కత్తెర పెట్టి చాకు పెట్టి కొయ్యండి చూస్తా. చేస్తారా? మరి వాడిని వాడి బర్త్డే పేరుతోటి వాడే ముక్కలు చేసుకుంటున్నాడే, వాడి పేరుని, వాడి వయస్సుని, వాడి యొక్క ఫోటోని. ఎవరు చెప్పారండి? ఎందుకు చేస్తున్నాం మనం? బరాక్ ఒబామాకు అర్థమైన దీపాలు వెలిగించే సంస్కృతి. మనమేం చేయాలి? ప్రతి ఒక్క పండగ ద్వారా, అది పుట్టిన పండగ కావచ్చు, రాముల వారి యొక్క పుట్టిన పండగ కావచ్చు, కృష్ణుడి పుట్టిన పండగ, ఏ పండగ అయినా సరే
దాని ద్వారా మనము సంస్కారాన్ని పెంచుకోవాలి. ఏమిటిది సంస్కారము? ఈ శరీరంతో ఏమి తీసుకొని వచ్చాం మనం పుట్టినప్పుడు చేతికి ఉంగరాలు ఉంటాయా, మెడలో గొలుసులు ఉంటాయా, ఉండే బట్టలు ఉంటాయా? ఏమీ ఉండవు కదా. చేతికి ఉంగరాలు అనుకోనండి, ఉంగరాలు ఉన్నాయి. ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? రాకపోతే నరుకుతారు, వేరే అనుమానమే లేదు, తీసేస్తారు. మరి ఏమి తీసుకుని రాలేని తెలుసు, తీసుకొని పోలేమని తెలుసు. 2 తీసుకొని వచ్చాం, 2 తీసుకుని వెళ్తాం, గ్యారంటీ. ఒకటి సంస్కారాలు, రెండోది జ్ఞానం. ఈ 2 ఖచ్చితంగా తీసుకొని వచ్చాం, తీసుకొని వెళ్తాం. పదవ పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి కదా. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఆ పరీక్షల్లో వచ్చే విషయాలను చదువుకొని వెళ్తే పాస్ అవుతామా, సినిమా కథలు చదువుకొని పాస్ అవుతామా చెప్పండి? అట్లనే ఈ యొక్క జన్మ తర్వాత మనకి ఏం కావాలి, మనకి ఏం తీసుకొని వచ్చాం, వాటిని తీసుకుని వెళ్తే ముందర జన్మలో మనకి ఉపయోగం ఉంటుంది. అట్లా ఈ సంస్కారాలు ఏమిటి విశేషం? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పొద్దున లేవగానే మనమంతా వేడివేడికి తాగుతాం పదార్థం. ఏం తాగుతామమ్మా? ఏం తాగుతారు పొద్దున్న లేవగానే వేడివేడిగా? కాఫీ లేదా టీ. ఈ రెండిటికి ఏం కావాలి పదార్థాలు? పాలు కావాలి, పంచదార అక్కర్లేదు, అందుకని అందరు షుగర్ లేస్తాయి ఇప్పుడు చాలా. పాలు, తర్వాత చాయ్ పత్తి కానీ కాఫీ పొడి కానీ. ఈ పాలు ఎవరు తెచ్చిపోస్తారు మనకి? ఎవరు తెచ్చిపోస్తారు? ఆయన పేరేంటి? పాలంకులు కదా. మగవాళ్ళందరూ అంకులు, ఆడవాళ్ళందరూ ఆంటీలు. పాలంకులు, మంగళంకులు, చాకలంకులు, వడ్రంగి అంకులు. కొత్త అంకులు 2 వచ్చారు ఇంకా, తెలుసా మీకు? బెగ్గర్ అంకులు అంట కొత్తగా. ఇంకా మమ్మల్ని విడిచిపెట్టే స్వామీజీ అంకులు వచ్చారండి ఇప్పుడు. మగవాళ్ళు కనబడితే అంకులు, ఆడవాళ్ళు కనబడితే ఆంటీ. బాసాన్లు తోమి ఆంటీ వచ్చింది, బట్టలు ఉతికి ఆంటీ వచ్చింది, కూరగాయలు ఆంటీ వచ్చింది. ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం? మనం అందరం బడికి పోయాం చిన్నప్పుడు. అక్కడ ఇట్లా పెట్టి శపథం చేస్తాం, ప్లెడ్జ్ అంటారు దాన్ని. ఎక్కడ? విద్యాబుద్ధులు నేర్పే యొక్క కేంద్రంలో మనం ఏం చెప్తున్నాము? భారతీయులందరూ నా సోదరి సహోదరులు, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ అన్నప్పుడు అంకుల్ ఆంటీలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆలోచన చేయండి. ఎక్కడ మనం ఉన్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఒకటే, వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి అందరూ ఆడా మగ అంతే వాళ్ళకి. మనకి ఎన్ని సంబంధాలు ఉన్నాయి. వ్యాలంటైన్ డే చేసుకుంటున్నారు. ఎవరు చేసుకోవాలి? ఎవరికి ప్రేమ తెలియదో వాళ్ళకి వ్యాలంటైన్ డే. మనకెందుకు తెలియదు? అమ్మా నాన్న ప్రేమ ఏమిటి, అక్కా చెల్లె ప్రేమ ఏంటి, బావబావమర్ది ప్రేమ ఏమిటి, ఇట్లా చెప్తూ పోతే రాత్రి చెప్పచ్చు. ఇవన్నీ ఒకటే ప్రేమలా మనకి చెప్పండి. ఎవరికైతే లేదో వాళ్ళు ఆచరణ చేయాలి. మనకెందుకు అవన్నీ? మనకు మొదటి నుంచి కూడా రక్తంలో జీర్ణమైపోయినాయి ఇవన్నీ కూడా. మదర్స్ డే అంట. ఎవరికి మదర్స్ డే? అక్కడ పాశ్చాత్య దేశాల్లో మ్యారేజ్ ఇస్ ఏ కాంట్రాక్ట్, ఒప్పందం. అది నీకు నాకు ఒక సంబంధం, 1 నెల, సంవత్సరమో, 2 నెలలో, 3 నెలలో, సంవత్సరమో కలిసి ఉంటారు. వాళ్ళకి కనుక ఆ సమయంలో కనుక సంతానం కలిగితే ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు, ఈమె వెళ్ళిపోతుంది. మరి పిల్లవాళ్ళు ఎక్కడ ఉండాలి? అది తీసుకెళ్ళి పడేస్తారు. ఎక్కడ? కాన్వెంట్లో పడేస్తారు, హాస్టల్లో పడేస్తారు. వాళ్ళకి మదర్ ఫాదర్ లే, వాళ్ళకి మదర్స్ డే, ఫాదర్స్ డే. మనకు కాదు. మనకి తల్లి ప్రత్యక్ష దైవం. మాతృదేవో భవ, పితృదేవో భవ. అట్లా పాలంకులు పాలు తెచ్చి పోస్తాడు. అందులో ఎండాకాలం ఇప్పుడు. ఆ పాలని మర్చిపోయి 1 గంట సేపు అట్లనే పెట్టామనుకోండి, ఏమవుతాయి? పాలవి విరిగిపోతాయి. అందరికీ అనుభవం అయింటుంది చాలాసార్లు. జడ పదార్థమైన పాలు, గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే బాగా కాగితే పైన మీగడ కడుతుంది. ఆ పాలు సాయంత్రం వరకు, స్నాక్స్ టైం వరకు బాగుంటుందా? బాగుంటుందా చెప్పండి? చూసారా? ఇచ్చింది చిన్న సంస్కారం. 1 గంటలో పాడైపోయే పాలకి దాని శక్తి ఎంత పెరిగింది? ఎన్ని గంటల శక్తి పెరిగింది? పచ్చి పాల కంటే కాచిన పాలు రుచిగా కూడా ఉంటాయి, రుచి పెరిగింది. పచ్చి పాల కంటే కాచిన పాల ధర కూడా ఎక్కువ, ధర పెరిగింది. ఇచ్చింది చిన్న సంస్కారం, ఇన్ని పెరిగినాయి. ఆ యొక్క పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. ఇంత మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? అవి పెరుగు అవుతుంది. పెరుగు 1 రోజు పెట్టుకున్న పాడవుతుందా?
పులుపు రావచ్చేమో కానీ పాడు కాదు. చూశారా? ఎక్కడ కొన్ని గంటల్లో ఉండేటువంటి పాలు ఒక రోజుకి పెరిగిందే, ఎన్ని గంటల శక్తి పెరిగింది. పాల కంటే పెరుగు యొక్క శక్తి ఎక్కువ. అందుకని మన శాస్త్రం ఏం చెప్పిందంటే రాత్రో దధ్యాన భుక్తశ్చ ఆజు క్షీణే దినే. సూర్యుడు అస్తమించిన పెరుగు తినకూడదంట. ధర ఎక్కువ, పిల్లలు పాలు తాగరు, పెరుగు బాగా తింటారు, రుచి ఎక్కువ. ఇచ్చిన చిన్న సంస్కారం ఇన్ని గంటల శక్తి పెరిగింది, రుచి పెరిగింది. ధర పెరిగింది. ఆ పెరుగు ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. కవ్వం తీసుకొని చిలుకుతే ఏమొస్తుంది? వెన్న. ఎవరికి ఇష్టం? అంటే దాని రుచి ఎంత, దాని గుణం ఎంత, దాని శక్తి ఎంత. ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. వేడి అనే సంస్కారం ఇస్తే నెయ్యి ఎన్ని రోజులు బాగుంటుంది? కనీసం నెల వరకు పాడు కాదు కదా. చూశారా? ఒక రోజులో పాడైపోయే గంటలో పాడైపోయే పాలకి చిన్న చిన్న సంస్కారాల ద్వారా ఎంత శక్తి పెరిగింది, ఒక నెల రోజులు శక్తి పెరిగింది. అట్లనే మనం కూడా ఈ యొక్క మానవ జన్మ వచ్చిన తర్వాత సంస్కారాలను పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. ఇదే మన ఋషుములు మనకి ఇచ్చినటువంటి గొప్ప మార్గం. అయ్యా చప్పట్లు కొట్టేది రాజకీయ సభ కాదు ఇది. రాజారామచంద్ర భగవానకి, పవనసుత హనుమానకి, సీతామాతాకి, లక్ష్మణ స్వామికి. అట్లా సంస్కారాలను పెంచుకుంటూ పోవాలి. ఈ యొక్క పుట్టిన పండగ ద్వారా కూడా సంస్కారం ఇవ్వచ్చు పిల్లలకి. ఎట్లా? మన శరీరంలో చాలామంది రాక్షసులు కూర్చున్నారు. అందరిలో ఉంటారు, కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ. వేరే రాక్షసులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర, ఈర్ష, స్వార్థము, ద్వేషము, ఇవందరూ రాక్షసులే కదా. మంచిగా లోపల తిష్ట వేసి కూర్చున్నారు. వీళ్ళు పొమ్మంటే పోతారా బయటికి? రోజు వాడికి బోండాలు, బజ్జీలు, మైసూరు అన్నీ తిని పెడుతున్నాం మనము. పోతారా పొమ్మంటే? ఈ యొక్క రాక్షసులని ఒక్కొక్క సమట ఒకరు బయటికి పంపించాలి. ముఖ్యంగా ఈరోజు పిల్లల లోపల ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే అసలు ఊహించలేం మనం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చిన్న చేప తల్లి చేపతోటి చిన్న మడుగులో ఉందంట. ఆ చిన్న చేప అడిగిన తల్లి చేపని, అమ్మ మనం ఎందుకమ్మా చిన్న మడుగులో ఉంటాం, ఇంతమంది బయట తిరుగుతున్నారు కదా, మనం కూడా బయటికి పోదామనిందంట. తల్లి చేప చెప్పింది మనం ఫిష్, వాళ్ళు సెల్ఫ్ ఫిష్ అని చెప్పిందంట. వాటికి తెలిసిపోయింది ఎంత స్వార్థపరులము. అట్లా ఈ కేకు కొయ్యొద్దని చెప్పను, కానీ దాని పేరు రాయించొద్దు, వయస్సు రాయించొద్దు, ఫోటో పెట్టద్దు. దాన్ని ఏం రాయించాలి? ఈ రాక్షసుల పేర్లు రాయించాలి. బేకరీ వాడు మనం ఏం చెప్తుందో రాస్తాడు కదా, స్వార్థము అని రాయించాలి. లేదా వాడికి ఇంగ్లీష్ కావాలంటే సెల్ఫిష్నెస్ రాయించండి. మొదట దీపాలు ఎక్కడ పెట్టాలి? దేవుడి దగ్గర పెట్టాలి, కేక్ మీద కాదు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతి. అమెరికా అధ్యక్షుడు చెప్పింది ఏంటి? అసతో మా సద్గమయ. అజ్ఞానం, అంధకారం తొలగిపోతుంది. ఏంటి అజ్ఞానం? చీమలు ఉన్నాయి. చీమలు ఎట్లా పోతాయి? వరసగా పోతాయి. ఎవరు చెప్పారు? గడ్డి చీమ చెప్పిందా లైన్గా పొమ్మని. మనకు బోర్డులు పెడతారు, ప్రతి చోట బోర్డు పెడతారు. ఏం బోర్డు పెడతారు? క్యూ పద్ధతిని పాటించండి అంటే మనకు చెప్పాలా ఒకరు? చెప్పులు విడిచి స్థలం రాసిన చెప్పులే ఉండవు. ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ మనకి చెప్పాల్సి వస్తున్నది. అందుకని పోలీసు వాడు నిలబడతాడు. ఎందుకు? ఎవ్రీ మ్యాన్ ఇస్ అ జెంటిల్ మ్యాన్ వేర్ దెర్ ఇస్ ఎ పోలీస్ మ్యాన్ అంట. వాళ్ళు ఉంటే మనం మాట వింటాం. అట్లా అయిపోయింది మన జీవితం. ఇది అజ్ఞానం అంటే. అట్లా ఆ యొక్క కేక్ మీద దీపాలు పెట్టద్దు, దేవుడి దగ్గర దీపాలు పెట్టించండి. నెయ్యి దీపాలు కానీ నూనె దీపాలు కానీ. ఆవు నెయ్యి కనుక 5 గ్రాములు అది హోమంలో వేసినా, దీపంలో వెలిగించినా, ఆరతిచ్చినా 1 కిలో ప్రాణవాయువు వస్తుందంట.
మొన్న చూసాం మనం కోవిడ్లో ఎంతమంది పాపం ప్రాణవాయువు లేక ఇబ్బంది పడ్డారు. అదే 1 కిలో ప్రాణవాయువు తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో చూడండి, గూగుల్లో టైప్ చేసి ఎంత ఖర్చు వస్తుందో. తయారైనా కానీ బయటికి విడిచిపెట్టలేరు దాన్ని, సిలిండర్లు నింపాల్సి వస్తుంది. ఇది ప్రకృతి మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. అట్లా నెయ్యి దీపాలు కానీ నూనె దీపాలు కానీ దేవుడి దగ్గర పెట్టించాడు. ఎన్ని సంవత్సరాలు దీపాలు పెట్టించాడు. కేక్ మీద రాయించాం మనం స్వార్థము లేదా సెల్ఫిష్నెస్. మంచిగా ముక్కలు చేయించండి దాన్ని, అందరికీ పంచనేయని కేకు. ఆ తర్వాత వాడు కనుక స్వార్థాన్ని ప్రదర్శన చేస్తే చెప్పాలి, నాన్న నీ పుట్టిన పండుగ రోజు స్వార్థాన్ని ఏం చేసావురా, ఏం చేసావు, ముక్కలు చేసావు, ఇంకా నువ్వు స్వార్థంగా ఉంటే ఎట్లా అని చెప్తే మెల్లమెల్లగా వాడు మానేస్తే మంచిదా కాదా, ఒక రాక్షసి బయటికి పోయినట్టే కదా. పుట్టిన పండగ చేసుకుంటే లాభం కూడా ఉన్నదని చెప్పాను కదా ఇందాక. మన ఋషులు చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ దేవుళ్ళకు కూడా మనం బర్త్డేలు చేస్తామో, రామాడే, కృష్ణాడే, గణేష్ డే ఇట్లా మొదలు పెడతామా అని చెప్పి ఏం చేశారు, మనం తప్పు చేయకుండా మన ఋషులు అద్భుతమైనటువంటి మనకు ఒక సంస్కృతిని ఇచ్చారు. ఆ దేవుడి పేరు పక్కనే ఆ యొక్క తిథిని జోడించారు. ప్రపంచం మొత్తంలో రాముల వారు ఎప్పుడు పుట్టారంటున్నాం, రేపే. ఏమిటి రేపు తిథి? శ్రీరామ నవమి, గణేష్ చతుర్థి, వసంత పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి. చూశారా? ఇవి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి. మనకి తెలివి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అయ్యో ఈ సంవత్సరం రామనవమి లేదని విన్నామా, జన్మాష్టమి లేదని విన్నామా, వైకుంఠ ఏకాదశి లేదని విన్నామా? చూశారా? తిథి ప్రకారం ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఇక్కడే కాదు, రేపు ప్రపంచం మొత్తంలో రాముల వారి పట్టాభిషేకం కానీ, కళ్యాణం కానీ, జన్మోత్సవం కానీ చేసుకుంటారు. ఇంకా విచిత్రం, మన యొక్క సంస్కృతి వాళ్ళకి అర్థమైంది. ఎవరికి? మహమ్మదీయులకి. వాళ్ళు చంద్రోదయం ప్రకారం చేసుకుంటారు పండుగ, మన డేట్ల ప్రకారం చేసుకుంటారు. ఎవరికి అర్థమైంది ఇప్పుడు ఇది సంస్కృతి? ఏ పండగని చూడండి, వాళ్ళది చంద్రోదయం వాళ్ళకి ఆధారం ప్రత్యక్షంగా. ఇట్లా పుట్టిన పండగ ద్వారా కూడా ఆ చిన్నారికి సంస్కారం ఇవ్వాలి. మొన్న ఒకరు వచ్చారు, స్వామీజీ మాది ఈరోజు మ్యారేజ్ డే అంట, అది అమావాస్య రోజు, అమ్మవారి రోజు పెళ్ళైందని అడిగా. లేదండి, మరి ఏంటిది? డేట్ ప్రకారం. ఎక్కడికి పోతున్నాం, ఏం అసలు మనకు అర్థమే కావట్లేదు. అట్లా సంస్కారాల్ని మనం కనుక ఇచ్చినట్టయితే ఒక సంవత్సరము పిల్లవాడికి మంచి వాడి జీవితంలో ముందుకు వెళ్తాం. రెండవది, భగవంతుడి దగ్గర పోతే తీర్థం ఇస్తారు మనకి, అభిషేకం చేసిన జలాన్ని, దాన్ని కళ్ళగద్దుకొని పవిత్రంగా తాగుతాం. అదే జలాన్ని కనుక మంచిగా బాటిల్లో నింపించారు మామూలుగా, ఎండాకాలం ఇప్పుడు అందులో చల్లటి నీళ్ళు, అబ్బా ఇంత బాగా చల్ల నీళ్ళు ఇచ్చారని 4 సార్లు కళ్ళ గదుకుని తాగుతామా? దానికి దీనికి ఏమిటి తేడా? దానికి ఎందుకు పవిత్రత వచ్చింది? మనం అన్నీ చేస్తున్నాం, కానీ దాని వెనక ఉన్నటువంటి విజ్ఞానం కానీ ఆధ్యాత్మిక కానీ మనము ఎప్పుడు అడగలేదు, ఆలోచన చేయలేదు. కాబట్టి వేరే వాళ్ళు విమర్శ చేసేటప్పటికి మనం వదిలిపెట్టేస్తున్నాం. అదే జరుగుతున్నది. ఏముంది దాని నీళ్ళలో, అది ఇది ఒకటే కదా అని, అవును కదా వదిలేస్తాం. కానీ దీని మీద జపాన్ వ్యక్తి పరిశోధన చేశాడు. నీళ్ళకి తరంగాల్ని తీసుకునే గుణం ఉంటుందంటాడు, వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. అని 2 సీసాల్లో నీళ్లు నింపాడు, 2 గదుల్లో పెట్టాడు. మొదటి గదికి వెళ్ళి ఆ నీళ్ళకి మంచి మాటలు చెప్పాడు, పాజిటివ్ వర్డ్స్. నువ్వు చల్లదానాన్ని ఇస్తావు, వేడిని తగ్గిస్తావు, నువ్వు లేకుండా ఈ జీవితంలో, ఈ యొక్క సృష్టిలో ఏ జీవి బతకలేదు, ఇట్లా మంచి మాటలు చెప్పాడు, పాజిటివ్ వర్డ్స్. రెండో గదికి వెళ్ళాడు, తిట్టాడు ఆ నీళ్ళని. మన జరిగింది కదా చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఏమైంది, పొలాలు కొట్టుకుపోయినా, స్తంభాలు పడిపోయినా, చెట్లు పడిపోయినాయి, ఇట్లా తిట్టాడు. నువ్వు చెట్లను పడేస్తావు, స్తంభాలు పడేస్తావు, పొలాలు పాడు చేస్తావు, నెగిటివ్ వర్డ్స్. ఆ తర్వాత ఆ సీసాలో నీళ్ళని గట్టి చేశాడు, సాలిడిఫికేషన్ అంటారు ఆంగ్లంలో. దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ చూశాడు. తర్వాత కణాల యొక్క ఆకారాలు మైక్రోస్కోప్లో. ఆశ్చర్యం ఏమిటంటే, ఏ నీళ్ళకి మంచి మాటలు చెప్పాడో ఆ నీళ్ళ యొక్క కణాల యొక్క ఆకారాలు అద్భుతంగా వచ్చినాయి. మీరు పొద్దున్నే ఇంటి ముందర ముగ్గులు వేస్తారు కదా, అట్లా వచ్చినాయి. ఏ నీళ్ళకి చెడు మాటలు చెప్పాడో ఆ నీళ్ళకి ఆకారాలు లేకుండా అయిపోయినాయి. కొన్ని మాటలు చెప్తే అంత శక్తి వస్తే
మరి అభిషేకం చేసినప్పుడు ఎన్ని మంత్రాల ద్వారా చేస్తాం, ఎంత శక్తిరాలు మీరు ఆలోచన చేయండి. దానికి ఇంగ్లీష్లో ఆయన పెట్టిన పేరు హ్యాడో, హెచ్ఏడిఓ. మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి. మీరు కాకపోతే పిల్లలకి చెప్పండి. 2 లాభాలు. ఒకటి, వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత శక్తి ఉందో, మీకు తెలుస్తుంది ఆ విషయాలు. ద మిరాకిల్స్ ఆఫ్ వాటర్ అంటాడు. అట్లా ఆ నీళ్ళకి శక్తి వస్తుంది. అందుకని దాన్ని పవిత్రంగా మనం తాగుతాం. తర్వాత ఉపవాసం చేస్తాం అనేది మన ఇంట్లో వ్రతం ఉన్నా కానీ, నోము నోచుకున్నా కానీ ఉపవాసం ఏం చేయాలి? అన్నం తినకూడదు, రొట్టె తినకూడదు. సగ్గుబియ్యం కిచిడి తినచ్చు, పాల పదార్థాలు తీసుకోవచ్చు, ఉప్పు తినకూడదు కానీ సైంధవ లవణం తినచ్చు. ఇంతే కదా. పదార్థాన్ని మార్చుకుంటున్నాం. సైంధవ లవణం అంటే లవణం కాదా? దీని మీద ఇంకో వ్యక్తి పరిశోధన చేశాడు. దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అటువంటి నోబెల్ ప్రైజ్ దానికి ఇచ్చారంటే ఎంత గొప్పది మన ఆచారం చూడండి. ఉపవాసము, దానికి ఇంగ్లీష్లో ఆటోఫాజీ అంటారు, AUTO PHAGY. చూసుకోండి గూగుల్లో. అద్భుతంగా చెప్తాడు ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని లాభాలు ఏంటి. ఇట్లా వాళ్ళు చేస్తుంటే మనమేమో అన్నిటి విడిచిపెట్టి మనం పాశ్చాత్యం వైపు వెళ్తున్నాం. కాబట్టి మనకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. బరాక్ ఒబామా జోబులో హనుమంతుడి యొక్క చాలీసా ఉంది. మనం పాడుతున్నాం అంతేగాని దాంట్లో ఉన్న శక్తిని ఇప్పుడు గమనించామంటే లేదు. ఆయనకు అర్థమైంది. హనుమాన్ చాలీసాలో భూత పిశాచ నికట నహి ఆవై. భూత పిశాచాలంటే ఈ యొక్క కలియుగంలో టెన్షన్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇవన్నీ అవే. ఇవన్నీ పోతాయని ఆయనకు అర్థమైంది. అందుకని ఆయన ఏం చేశాడు? హనుమంతుడి యొక్క బొమ్మ జోలో పెడుతున్నాడు ఆయన. కనీసం హనుమంతుడి యొక్క సింధూరాన్ని పెట్టుకో మనం. వాళ్ళకు అర్థమైంది హనుమంతుడి యొక్క శక్తి ఏమిటో. ఫోర్డ్ కంపెనీ యజమాని నామం జపం ఎందుకు చేయాలి? భగవంతుని నామస్మరణం. ఆయనకు అర్థమైంది. ఫోర్డ్ కంపెనీ ఏం తయారు చేస్తారు? ఫోర్డ్ కంపెనీ వాళ్ళు కార్లు తయారు చేస్తారు పెద్ద పెద్ద. ఆయన టైం ఉంటుందా? ఆయనకు అర్థమైంది నామం జపం చేయడం వల్ల ఇంత శక్తో. ఆయన ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేస్తాడు. ఒక మాలలో ఎన్ని పూసలు ఉంటాయి? 106 × 18 లెక్క పెట్టండి ఎంత అవుతాయో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ యొక్క నామాన్ని ఆయన 16 మాలల్లో జపం చేస్తాడంటే ఆయనకు అర్థమైంది ఈ యొక్క నామం శక్తి. ఏమిటి నామం శక్తి? ఇందాక చెప్పానే హ్యాడో. మన శరీరంలో 70% నీళ్లు ఉంటాయి. మరి నామజపం చేసినప్పుడు ఆ నీళ్ళలో కణాలకు శక్తి రాదా? ఆయనకు అర్థమైంది, మనకు అర్థం కాలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో మనం పోతే మన దగ్గర ఏమైనా ఫోటో దొరికితే భగవంతుడి ఫోటో మనం జైల్లో పెట్టే దేశం. ఏ దేశం? మన పక్కనే ఉంది. అందరు పోతుంటారు వస్తుంటారు. పెద్దగా బిల్డింగ్లు కట్టారు అక్కడ. దుబాయ్ దేశం. అక్కడ 26 ఎకరాల్లో బ్రహ్మాండంగా హిందూ దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలంటే ఎవరికి అర్థమైంది మన యొక్క సంస్కృతి, మన సంప్రదాయం? అది చెప్పండి. 26 ఎకరాలంటే మాటలా? అంత గొప్పగా వేరే దేశాల వాళ్ళు మన యొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఆచరణ చేస్తే మనం పక్కకు పెడుతున్నాం అన్నీ కూడా. అందుకని ఇప్పటికైనా భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికే ఆచరణ యోగ్యమైనటువంటిది. దీన్ని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. ఊరికే చెప్పడం కాదు, వినడం కాదు. ఆచరణ వల్ల లాభం ఏమిటి? ఒక గ్రామంలో ఒక వ్యక్తి మంచి రామచిలుకని పెంచాడు. రామచిలుక ఎందుకు పెంచుకుంటారు? కుక్కల్ని పెంచుకుంటారు ఇంట్లో ముద్దుగా. దానికి వేరే పరుపు ఉంటుంది, దానికి రూమ్ ఉంటుంది, AC ఉంటుంది, దానికి అన్నం తినడానికి ఒక ప్లేట్ వేరే. దానికి డాక్టర్ కావాలంటే పోవాలి ఎక్కడికో. మొన్న వెళ్ళాను గుంటూరుకి. స్వామీజీ కుక్క డాక్టర్ చెన్నై తప్ప ఎక్కడ లేడంట. ఏమైనా వస్తే చెన్నై పరిగెత్తాలి. ఇంకా బోర్డు పెడతారు బయట. ఏం బోర్డు పెడతారు? ఇంటి ముందర బోర్డు పెడతారు కదా. ఏం బోర్డు పెడతారు? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అంటే అర్థం ఏమిటి? పొగ పెట్టి పొమ్మను కూడా పొగ పెట్టినట్టు. మా ఇంటికి రావద్దని చెప్పకుండా బోర్డు పెడతారు. ఇంకా వస్తుంటే ఇంటికి కింద ఇంకో బోర్డు పెడతారు చూడండి మీరు తర్వాత కావాలంటే.
కరిచే కుక్కలునే జాగ్రత్తను బోర్డు పెడతారు వాళ్ళు. చూడండి, ఖచ్చితంగా వస్తుంది అది కూడా. అట్లా రామచిలుకను ఎందుకు పెంచుతారు? చిలక పలుకులు అంటారు. మనం ఏది నేర్పితే అది టేప్ రికార్డు చెప్పినట్టుగా మనకు చెప్తుంటుంది. ఆ రామచిలుకకి అద్భుతంగా అన్ని మాటలు నేర్పాడు. పొద్దున శుభోదయం, సుప్రభాతం, లేవండి, తర్వాత కాఫీ తాగారా, భోజనం చేశారా, టిఫిన్, ఇట్లా అన్ని మాటలు చెప్తున్నది. రండి, కూర్చోండి. ఆ గ్రామంలో భాగవత కథ ప్రారంభమైంది. భాగవత కథ 7 రోజులు చెప్తారు, సప్తాహం అంటారు. ఉదయం చెప్తారు, సాయంత్రం చెప్తారు. యజమాని వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ పంజరంలో ఉన్నటువంటి రామచిలుకకి ఒక ఆలోచన వచ్చింది. భాగవతం చెప్పాలంటే మామూలు ప్రవచనకారులు చెప్పలేరు, దానికి విశేషమైనటువంటి జ్ఞానం కావాలి. జ్ఞాని అయి ఉంటాడు కథాకారుడు. నేను కూడా మా యజమాని ద్వారా నా ప్రశ్న అడుగుదామని సంకల్పించుకున్నది రామచిలుక. సాయంత్రం వెళ్తున్నాడు యజమాని, ఏమండి ఏమండి అనేది మాటలు వచ్చు కదా. యజమాని వెనకకు తిరిగి చూశాడు, రండి రండి అనింది. ఆ పంజరం దగ్గరికి వచ్చాడు యజమాని. రామచిలుక అనింది కదా, నా ద్వారా మీ యొక్క కథాకారుని ఒక ప్రశ్న అడిగి సమాధానం తీసుకొని రండి అని చెప్పింది. యజమాని అన్నాడు, ఏమిటి నీ ప్రశ్న? బాగా వినండి, ఇది ముక్తి ఎప్పుడు లభిస్తుంది? చెప్పండి, ఏమిటి ముక్తి ఎప్పుడు? ఇంతే ప్రశ్న. యజమాని వెళ్ళాడు. ఆ రోజు కథ పూర్తయింది. వేదిక మీద అందరూ వెళ్ళారు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు కథాకారుడు. యజమాని వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, దండం పెట్టి నిలబడ్డాడు. కథాకారుడు అడిగాడు కదా, ఏమిటండి వచ్చారు అని. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలండి, అడగొచ్చా అన్నాడు. అడగమన్నాడు కథాకారుడు. నేను ఒక రామచిలుకని పెంచానండి, ఆ రామచిలుకకు మాటలు నేర్పానండి, అది మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమనింది అన్నాడు. ఏమిటా ప్రశ్న? ఏమిటా ప్రశ్న? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఇంతే చెప్పాడు యజమాని. ఎప్పుడైతే ఈ మాటలు చెవులో పడ్డాయో కథాకారుడు కింద పడిపోయాడు. ఆయన, అరే ఇదేమిటిది, భయం వేసింది యజమానికి. వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటి దగ్గర రామచిలుక ఎదురు చూస్తున్నది, ఎప్పుడు వస్తాడా యజమాని, నా ప్రశ్నకి సమాధానం తీసుకొని వస్తాడా అని. లోపలికి రాగానే నా ప్రశ్నకు సమాధానం అనింది రామచిలుక. యజమాని చెప్పాడు జరిగింది. ఎప్పుడైతే నీ ప్రశ్న అడిగానో ఆ కథాకారుడు కింద పడిపోయాడు. రామచిలుక తలకాయ ఊపింది, అర్థమైనట్టుగా యజమాని వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున రామచిలుక రోజు చెప్పేటటువంటి మాటలు పంచలోంచి రాలేదు. శుభోదయం, సుప్రభాతం. లేచి చూస్తాడు కదా, తెల్లవారిపోతున్నది. అరే ఇదేమిటిది, నా రామచిలుక రోజు చెప్పే మాటలు చెప్పలేదు అని చెప్పి వెళ్ళి చూస్తాడు కదా, రామచిలుక కూడా పడిపోయి ఉన్నది పంజరంలో. కథకి వెళ్ళాలి, టైం అవుతున్నది. కదిపి చూశాడు, కదలలేదు. అయ్యో ఏమైంది నా రామచిలుకకు అనుకున్నాడు. మెల్లగా పంజరం తలుపు తీశాడు, రామచిలుకను పట్టుకుని మెల్లగా బయట పెట్టాడు. ఎప్పుడైతే బయట పెట్టాడు, బుర్రని ఎగిరిపోయింది రామచిలుక. పట్టుకుంటాడు దాన్ని పోయి. ఇంకా కథకి వెళ్ళాలి. కథకి వెళ్ళాడు. అక్కడ కథాకారుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా యజమాని రామచిలుక సంగతి తెలుసుకుందామని. ఎప్పుడైతే యజమాని కనబడంగానే వేదిక మీదకి రమ్మన్నాడు. అందరు ఇట్లా కూర్చున్నారు. వేదిక మీదకి రాగానే యజమాని అడిగాడు, రామచిలుక బాగుందా అని అడిగాడు కథాకారుడు. ఇంకెక్కడి రామచిలుక అండి అన్నాడు యజమాని. అడిగాడు కథాకారుడు, ఏమైంది నీ రామచిలుకకి? ఎప్పుడైతే నిన్న మిమ్మల్ని ప్రశ్న అడిగానో మీరు కింద పడిపోయారు. అదే విషయం వెళ్ళి నేను రామచిలుకకి చెప్పాను. రామచిలుక కూడా పొద్దున అయ్యేటప్పటికి పంజరంలో పడిపోయి ఉన్నది. ఏమైందా అని మెల్లగా తలుపు తీసి బయట పెట్టేటప్పటికి బుర్ర ఎగిరిపోయిందండి అన్నాడు. అప్పుడు కథాకారుడు చెప్పాడు, చూడండి రామచిలుక
నేను ఆచరణ చేసిన విషయాన్ని ఇది ఆచరణ చేసింది తెలుసుకొని, అందుకనే దానికి ముక్తి లభించింది. మీరందరూ కూడా వింటున్నారు, వెళ్తున్నారు, అందుకని మేము ముక్తి లేదని చెప్పడం. ఇది మనం చేస్తున్నామా జీవితంలో? మన ఋషిములు మనకి ఇచ్చినటువంటి ఆచారాలని, సంప్రదాయాలని ఆచరణ చేస్తున్నామా అంటే చాలా తక్కువ. కృష్ణ పరమాత్మ అవతారాలు, రామావతారం ఏది తీసుకున్నంత విజ్ఞానం ఇదంతా కూడా మన కోసమే. ఈ కలియుగంలో మానవుడు ఎట్లా ఉద్ధారం కావాలి దానికోసం వచ్చినటువంటి అవతారాలే కానీ ఇది ఏది మూఢనమ్మకం కాదు. నిజంగా సైన్స్ ఇది చూడండి. మొట్టమొదట భూమి కింద ఏముంటాయి మనకి తవ్వితే? నీళ్ళు వస్తాయి. నీళ్ళలో ఉండేటువంటి జీవి ఏమిటి? చేప, మత్స్యావతారం. ఆ తర్వాత భూమి నేల మీద ఉన్నటువంటి జీవి కూర్మం, తాబేలు. ఆ తర్వాత భూమి మీద శక్తివంతమైనటువంటి చిన్న జంతువు వరాహం. ఆ తర్వాత సగం మనిషి సగం జంతువు నరసింహం. ఆ తర్వాత చిన్న పిల్లవాడు అవతారం వామనము. ఆ తర్వాత తప్పు చేసే తలకాయ తీసేయి పరశురాముడు. అది కాదు రామో విగ్రహాన్ ధర్మ. చిన్న తప్పుకు చిన్న శిక్ష, పెద్ద తప్పు పెద్ద శిక్ష రాముడు. తర్వాత కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన కృష్ణావతారం. తర్వాత ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి ఆహారం పెట్టేది రైతు. రైతు యొక్క ఆయుధము నాగలి. నాగళ్ళు పట్టినటువంటిది బలరాముడు, కలికి. చూశారా? ఇంత గొప్పగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో పుట్టిన అంటే ఎంత పుణ్యం చేశాం మనం. కృష్ణ పరమాత్మ జీవితం తీసుకోండి. ఆయన చెప్పింది చేశాడు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన అని చెప్పింది ఆయన చేసి చూపించాడు. ఎట్లాగా? మొట్టమొదటి వాళ్ళ మేనమామ. ఎవరు మేనమామ? సినిమాలు చూస్తారు కదా, సీరియళ్ళు. కంసుడిని సంహారం చేశాడు. ఎందుకంటే దుష్టబుద్ధి రాజు. ఆ రాజ్యాన్ని తీసుకున్నాడా? కర్మ చేశాడంతే, రాజ్యాన్ని తీసుకోలేదు. తర్వాత నరకాసుని సంహారం చేశాడు. ఆయన బందీ చేసినట్టు అందరినీ విడిపించాడు రాణులని. ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. జరాసంధుని సంహారం చేయించాడు భీమసేన మాధ్యమంగా. ఆయన బందీ చేసిన రాజును విడిపించాడు. ఆ రాజ్యాన్ని జరాసంధుని తమ్ముడికి ఇచ్చేశాడు. చూశారా? కర్మ చేశాడు కానీ ఒక్క ఫలితాన్ని ఆశించలేదు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం తారీఖు నిర్ణయమైంది, ముహూర్తం. కౌరవుల నుంచి దుర్యోధనుడు, పాండవుల నుంచి అర్జునుడు ఇద్దరు వస్తారు కృష్ణుడి దగ్గరికి. దేనికోసం వస్తారు? ఛాయ్ తాగడానికి వచ్చారు. ఆయన సహాయం కోసం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, రెండు ఉన్నాయి. ఒకటి నేను, రెండోది నా సైన్యం. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? సైన్యాన్ని కోరుకున్నప్పుడు ఏమైనా బాండ్ రాసుకున్నారా? మీరు బ్యాంకుకి వెళ్తారు లోన్ కోసం, ఇంత కట్ట పేపర్లు సంతకం పెట్టాలి అక్కడ, అప్పుడు ఇస్తారు లోన్ మీకు. అట్లా నువ్వు గెలిస్తే నాకు ఎంత సైన్యం ఇస్తా అని చెప్పి ఏమైనా బాండ్ రాసుకున్నారా? అర్జునుడు ఏమన్నాడు? మీరు నా రథానికి సారథిగా ఉండమంటే అప్పుడు ఏమైనా బాండ్ రాసుకున్నారా? చూశారా? చివరికి ఆయన పోయి ద్వారకాలో కూర్చున్నాడు అంతే. కర్మణ్యేవాధికారస్య అని చెప్పడం కాదు, సాక్షాత్ ప్రత్యక్షంగా చేసి ఆచరణ చేసి చూపించినటువంటిది కృష్ణ పరమాత్మ. అందుకనే ఆయనకి భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. ఇట్లా ఏ అవతారం తీసుకున్నా కానీ ప్రత్యక్ష ప్రమాణం. నరసింహావతారం తీసుకోండి, ఎన్ని గుణాలు నేర్చుకోవచ్చు. ప్రహ్లాదుడి యొక్క దృఢ భక్తి, ఆయన యొక్క విశ్వాసం. ఎంతసేపటికి హరి ఎక్కడ అంతటా ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు అన్నాడు కానీ అనుమానం లేకుండా చెప్పాడు. మీ పిల్లల్ని అడగండి, 2+2 అంటే 4 అంటాడు. ఒక 10 సార్లు అడగండి, వాడికి అనుమానం వస్తుంది ఇంకా చెప్పేది కరెక్టా తప్ప అని. కానీ ప్రహ్లాదుడు ఆ చిన్న వయసులో ఎంత దృఢ విశ్వాసం. ఇట్లా తల్లికి ఎంత శక్తి ఉన్నది. అందుకనే మాతృదేవోభవ. హిరణ్యకశిపుడు లీలావతి, హిరణ్యకశిపుడు రాక్షస బుద్ధి. ఎట్లా దైవీ గుణాలైనటువంటి పిల్లవాడు పుట్టాడు. లీలావతి గర్భిణిగా ఉన్నప్పుడు రాజుల వారు ఆశ్రమాన్ని తీసుకెళ్తారు. ఆశ్రమంలో అనేక ధార్మిక విషయాలు చెప్పినప్పుడు లీలావతి కళ్ళు మూసుకుంటుంది, లోపల బిడ్డ అన్నీ వింటాడు. అంటే తల్లికి, మాతృమూర్తికి జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు ఇచ్చే శక్తి ఉందని ప్రత్యక్ష ప్రమాణం మనకి ప్రహ్లాదుడు, అభిమన్యుడు పద్మవ్యూహ రచన సుభద్ర గర్భంలో తెలుసుకున్నాడు, కాలేజీ పోయి కాదు. అందుకనే భారతదేశంలో మాతృమూర్తికి అంత శక్తి ఇచ్చాం. మాతృదేవోభవ. ఇన్ని విషయాలంటే మనకి ఒక్కొక్క దాకలో అహంకారంతో
నాకు చావు రావకూడదని కోరుకున్నటువంటి హిరణ్యకశిపుడికి ఏమైంది? భూమి మీద రావద్దు, ఆకాశంలో రావద్దు, ఏ జంతువుతో రావద్దు, ఏ మనిషితో రావద్దు, ఇంట్లో రావద్దు, బయట రావద్దు, పొద్దున రావద్దు, రాత్రి రావద్దు, ఏ యొక్క ఆయుధంతో రావద్దు. చూశారా? సగం జంతువు, సగం మనిషి. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశం మీద కాదు, భూమి మీద కాదు, తొడ మీద, పొద్దున కాదు, రాత్రి కాదు, సాయం సంధ్య వేళ. ఏ ఆయుధం కాదు, గోర్లు. అహంకారంతో పోతే ఏమవుతుందనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకి హిరణ్యకశిపుడు. ఏ అవతారం తీసుకున్నా కానీ మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవే కానీ వేరేది కాదు. అట్లా మన ఋషిమునులు మనకి బ్రహ్మాండమైనటువంటి మార్గాన్ని ఇచ్చారు. దాన్ని మనం ఆచరణ చేస్తే ఖచ్చితంగా ముందుకు ఈ యజ్ఞం పాస్ అవుతుంది. 10వ తరగతి పాస్ అవ్వాలంటే పొద్దున లేవాలంట. మొన్ననే చదివే ఒక దగ్గర 4 గంటలకు లేవాలంట. మంచిగా చన్నీళ్ళు స్నానం చేయాలంట. తడి బట్టలతో కూర్చోవాలంటే కళ్ళు మూసుకొని కింద ఆసనం వేసుకొని జపమాల పట్టుకొని నేను పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలని మరుసటి రోజు చేయాలంట జపం. పాస్ అయిపోతారంట. అవుతారా? పాస్ అవుతారా? అట్లనే ఉంది మన యొక్క జీవితం. పాస్ అవ్వాలంటే ఆ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆంగ్లము, తెలుగు, హిందీ, గణితము, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము, ఈ విషయాల్ని బాగా చదివి గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పత్రానికి సరి అయిన సమాధానం రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం. అట్లనే మనకు కూడా మన యొక్క ఋషుములు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతున్నదో ఉదయం లేచిన రాత్రి వరకు పడుకునేంతవరకు చిన్న చిన్న విషయాలే ఇచ్చారు. భూమాతకు నమస్కారం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? మన కాలు వేరే వాళ్ళకి తగిలితే వాళ్ళకి దండం పెడుతున్నాం. దండం పెట్టడం పోయింది, ఏం చెప్తారు? సారీ చెప్పేది వెళ్ళిపోయేది. సారీ అంటే ఏంటి తెలుసా అర్థము? ఈ తప్పు ఇంతటితో చెల్లు, ఇంకో నేను తప్పు చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని అర్థం. పర్మిషన్ అడగడమే. తప్పులు చేస్తూనే ఉంటా, సారీ చెప్తూనే ఉంటా, తప్పులు చేస్తూనే ఉంటా. మన దగ్గర అది లేదు. మన దగ్గర ప్రాయశ్చిత్తం ఉన్నది. మన కాలు వారు ఎవరికో తగిలితే దండం పెడితే మన భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తొక్కుతూనే ఉన్నాం. ఒక్కసారి దండం పెట్టామా? పెట్టాలా వద్దా? ఇప్పుడు చిన్న లాజిక్ ఇది. రెండవది, మీరు బస్సులో పోతున్నారు, సీట్ లేదు, నిలబడి ఉన్నారు, ఎవరో కొద్దిగా జరిగి కూర్చోండి అంటే ఏం చేస్తారు మీరు? థ్యాంక్స్ చెప్పకూడదు. మనం థ్యాంక్స్ చెప్పామంటే మనం వాళ్ళ రిలేషన్ కట్ చేసుకున్నట్టే. మనం ఏం చేయాలి? మనం కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు నిలబడి మనం జరిగి పక్క సీట్ ఇవ్వాలి. ఇది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి. తిండి లేనాడు తిండి పెడతాం, వాడికి బొట్టుందా చూడము, జుట్టుందా చూడము. ఇది మన భారతీయ సంస్కృతి. మరి భూమాత నీడనిస్తున్నది, ఆహారం ఇస్తున్నది, బంగ్లాలు కట్టుకున్నాం, రోటీ, కపడా, మకాన్ ఇన్ని ఇచ్చినటువంటి ఆ భూమాతకి మనము థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇంత చిన్న విషయాన్ని కూడా మనకి అర్థం కాకపోతే ఇంకెట్లా మనం బాగుపడతాం? అందుకని ఏం చెప్పారు? పొద్దున లేవంగానే భూమాతకి నమస్కారం చేసేమందరూ చిన్న శ్లోకాల్లో చెప్పారు. సముద్ర వసనే దేవి పర్వతసన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదర్ స్పర్శం క్షమస్వ. అమ్మా, నీ మీద కాలు పెట్టకుండా నేను కార్యం చేయలేను, తనకు క్షమించమా అని దండం పెట్టాలి. తినేటప్పుడు ఏం చేయాలి? అన్నపూర్ణమ్మని తలుచుకోండి. ఎందుకు? మీరు రోడ్డు మీద పోతున్నారు, ఏదో ఒక వెహికల్ వచ్చింది, మిమ్మల్ని కొట్టే సమయంలో ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడి పక్కకి తోసేశారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మీరు దేవుళ్ళలాగా వచ్చి కాపాడేమంటారు కదా. అదే 10 రోజులు ఆహారం లేదనుకోండి, ఏమవుతారు? టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంతే. మరి జీవితాంతం మన శరీరం పోషించినటువంటి ఆ అన్నపూర్ణ మాత్రం తలుచుకోరా? ఒక క్షణానికి మేము తప్పిస్తే మృత్యువు నుంచి ఆయన దేవుడు అంటున్నప్పుడు జీవితాంతం ఇచ్చినటువంటి అన్నపూర్ణ అమ్మవారు, అన్నపూర్ణమ్మ తినేటప్పుడు అమ్మని తలుచుకోండి. డబ్బులు కావాలంటే లక్ష్మిని కొలుస్తారు, శక్తి కావాలంటే దుర్గాని కొలుస్తున్నారు. మరి చదివేటప్పుడు ఎవరిని కొలవాలి? జ్ఞానదాయిని హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమల మతిదే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. స్నానం చేసేటప్పుడు గంగే చమనే చవ. ఎందుకు? మన ఒక ఆయన అన్నాడు, గంగల ముడితే బీదరికం పోతుందా అంటాడు. గంగల ముడితే ఏం పోతాయి? ఏం పోతాయి? కానీ విశ్వాసం లేదు మనకి. మనకే కాదు, ఆ పరమేశ్వరుడికి అనుమానం వచ్చింది.
పార్వతీ పరమేశ్వరులు సంభాషణ చేసుకుంటున్నప్పుడు అన్నాడంట పార్వతితోటి, అమ్మ ఈ భూలోకంలో నీ బిడ్డలే కదా, జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరవు, నీ బిడ్డలకి విశ్వాసం లేదమ్మా అన్నా అంట. ఏమిటి అట్లా అంటారు మీరు, మా బిడ్డలకు చాలా విశ్వాసం అన్నా అంట. మరి గంగలో ముడితే పాపాలు పోతాయి అంటారు, వీళ్ళకి విశ్వాసం లేదన్నాడంట పరమేశ్వరుడు. అట్లనా, ఇట్లా లేదు, పరీక్ష పెడదామన్నా అంటే పరమేశ్వరుడు. ఇద్దరు ముసలి వేషం వేసుకొని భూమికి వచ్చారు, గంగా పక్కన, గంగా ఒడ్డుకి. ఆయన ముసలాయన, ఈమె ముసలమ్మ. ఒక చిన్న మురికి గుంట ఉంది, దాంట్లో ఈయన పడేసింది. గంగలో స్నానం చేసి వస్తున్నారు, అంటున్నది, అయ్యా మా ఆయనని, ముసలాయనని రక్షించండి అయ్యా, మురిగుంటలో పడిపోయాడు అంటున్నది. వస్తున్నారు, ఎవరైతే తీద్దామని వెళ్ళేటప్పటికి అంటున్నది, ఆగండి ఆగండి, కండిషన్ అప్లై అన్నది. ఏమిటి కండిషను, పాపము చేయని వాడు బయటికి తీయాలన్నదండి. అంతే, అందరూ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయింది, అందరూ అయిపోయింది, చీకటి అయిపోయింది. అప్పుడు అన్నాడు పరమేశ్వరుడు, చూసావా తల్లి, ఎవరికైనా విశ్వాసం ఉన్నదా గంగల ముద్దే పాపాలు పోతాయి అని చెప్పాడు. చేస్తున్నాం, దాని మీద విశ్వాసం లేదు మనకి. కానీ దీని మీద అమెరికా గొప్ప దేశం అంటున్నాం కదా, వాడు రీసెర్చ్ చేశారు. ఏమిటి, ఇంతకుముందు మనకి శరీరానికి ఇబ్బంది కలుగుతుంది, మానసిక ఇబ్బంది, ఆధ్యాత్మిక ఇబ్బంది. ఇవేమిటి, వీటినే పాపము అంటాం. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. ఇంతకుముందు జన్మల్లో మనం చేసిన తప్పులకి ఈ జన్మలో మనకు 3 రకాలుగా ఇబ్బంది వస్తుంది. ఒకటి శారీరక ఇబ్బంది, మానసిక ఇబ్బంది, ఆధ్యాత్మిక ఇబ్బంది. ఈ శారీరక ఇబ్బంది ఎట్లా వస్తుంది, మొన్న వచ్చింది పెద్ద రోగం. ఏం రోగం వచ్చింది, కోవిడ్. దానికి వైరస్లు ఎన్ని వచ్చినాయి, దేనికి యాంటీజెన్ వచ్చింది, దానికి టెస్ట్కి పోతే ఎన్ని వైరస్లు బయటపడ్డాయి. ఇది గమనించారు పాశ్చాత్యులు, అమెరికా వాళ్ళు. శరీరానికి సూక్ష్మాణుల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు శరీరానికి ఇబ్బంది కలిగించే 32 రకాల బ్యాక్టీరియాని తీసుకున్నారు. మంచి బ్యాక్టీరియా ఉన్నాయి, పాలు పెరుగు కావాలంటే బ్యాక్టీరియా కావాల్సిందే. ఆ 32 రకాలని గంగాజలంలో వేసేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాలకి అన్నీ చచ్చిపోయినాయి. మనం గంగలో ముడుతున్నాయి, మన శరీరానికి వచ్చిన ఇబ్బంది పోతున్న వాళ్ళు పోదా చెప్పండి. ఇప్పుడు ఇంత రీసెర్చ్ చేస్తున్నాం. అందుకని ఏం చేయాలి, మనం రోజు నదికి పోలేం కాబట్టి ఆ బకెట్ నీళ్ళలో ఆహ్వాన చేసుకోవాలి. గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురమ్మ, మీరందరూ రండి, నదీ దేవతలు రండి, నేను చేసే స్నానం చేసే బకెట్ నీళ్ళలో రండి, నాకు శక్తిని ఇవ్వండి, శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తిని అని మనం ప్రార్థన చేయడం కూడా మనకు ఖర్చు అవుతుందా సమయం? ఇట్లా చిన్న చిన్న విషయాలన్నీ మనం ఆచరణ చేయటం లేదు కాబట్టి మనకి జీవితంలో ఎప్పుడు సమస్యలే సమస్యలు. చివరిగా ఈ యొక్క మానవ జన్మతో ఏమి తీసుకెళ్తున్నాం అని చెప్పాను. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే చాలు, పైసామే పరమాత్మ హై. డబ్బులుంటే ఏమైనా సాధించవచ్చు అనుకుంటారు, కానీ డబ్బులతోటి మన జీవితంలో రోజు కావాల్సినటువంటి మనము వాటిని కొనుక్కోలేము. అవి లేకపోతే మన జీవనమే లేదు. ఏమిటవి? బై మనీ యూ కెన్ గెట్ ఫుడ్ బట్ నాట్ హంగర్. డబ్బులతోటి పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు, కానీ ఆకలిని మాత్రం కొనుక్కోలేము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోండి, డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోండి, డాక్టర్ గారు అండి 1 లక్ష రూపాయలు ఇస్తాను, 1 పావు కిలో ఆకలి మనం ఇస్తారేమో. బై మనీ యూ కెన్ గెట్ బుక్స్ అండ్ లైబ్రరీ బట్ నాట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేం. యూనివర్సిటీలు ఉన్నాయి, ఉస్మానియా, ఆంధ్ర, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్. అక్కడ పోండి, డీన్లు ఉంటారు అక్కడ, వాళ్ళని అడగండి, అయ్యా 1 కోటి రూపాయలు ఇస్తాం, 1 పావు కిలో జ్ఞానం ఏమంటే ఇస్తారేమో. జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సేవ చేయాలి, పొందాల్సిందే. బై మనీ యూ కెన్ గెట్ మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాలు మార్చుకోవచ్చు, రక్తాన్ని మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా గ్యారంటీ రాసి చూసుకోండి, దానికి బదులు ఇంకోటి రాస్తారు కింద కావాలంటే, సారీ అంటారంటే మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా బై మనీ యూ కెన్ గెట్ బెడ్స్ అండ్ పిలోస్ బట్ నాట్ స్లీప్. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, దిండ్లు కొనుక్కోవచ్చు, ఇంకా డబ్బులుంటే బంగారు మంచాన్నే చేయించుకోవచ్చు, కానీ నిద్రను మాత్రం కొనుక్కోలేం. నిద్ర మాత్రలు కావాలని కొనుక్కోవచ్చు.
చూసారా, రోజు కావాల్సిన డబ్బులతో కొనుక్కోలేం, కానీ ఇవన్నీ మనకు సాధ్యపడతాయి దేని ద్వారా అంటే శంకరాచార్య అద్భుతంగా చెప్పారు. 32 శ్లోకాలు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే నహితే కాలే నహి నహి రక్షతి దుఃఖింకరణి. అంటే వారు ఏం చెప్తారు? సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము అంటే ఆచరణ చేయాలి. దేంతో? ఉదయం లేవగానే కాఫీ టీ కాదండి, కాఫీ టీ అనేది డ్రగ్స్ అని కాఫీ అని పేరు పెట్టారు. నికోటిన్ రకరకాల డ్రగ్స్ పేరులో కాఫీ అనేది ఒక డ్రగ్. అందుకనే ఆ టైంకి కనుక మీకు కాఫీ దొరకకపోతే మీకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఎట్లయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ టైం దొరకకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు అట్లా. అందుకే దాని వల్ల ఏం చేయాలి? పొద్దున రాగి చెంబులు నీళ్ళు తాగండి. 100కి 70% ఇబ్బందులు పోతే గ్యారంటీ. మంచి పుస్తకాలతోటి సహవాసం చేయండి, మంచి ఆహారంతో సహవాసం చేయండి. కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో 17వ అధ్యాయము 8, 10, 9, 10 శ్లోకాలు. సాత్విక ఆహారం అంటే ఏమిటి? మీ మనస్సు మీ శరీరం ఎట్లా తయారవుతుంది. రాజసిక ఆహారం ఏమిటి, తామసిక ఆహారం ఏంటి స్పష్టంగా చెప్పాడు. అది రాసి పెట్టుకోండి డైనింగ్ టేబుల్ దగ్గర. మీకు ఏది శారీరక ఇబ్బంది రాదు గ్యారంటీ. ఇట్లా మంచివాడి సహవాసం చేస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. ఇదే మనకి మన ఋషుములు ఇచ్చినటువంటి గొప్ప ఆచారాలు సంప్రదాయాలు. వీటిని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. అహంకారం ఆర్భాటం కాదు. మన జీవితానంతా ఇప్పుడు ఏం చేసుకుని కూర్చున్నాం? లెస్ చేసుకుని కూర్చున్నాం. ఏమేమి లెస్ అయిపోయినాయి? మైక్ కార్డ్లెస్, ఫోన్ కార్డ్లెస్, ఫుడ్ టేస్ట్లెస్. అందుకనే దాబాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తూ వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏవో సినిమా పాటలు ప్రకటన చేస్తే ఏమవుతుంది? అది ఎడ్యుకేషన్ మారల్లెస్, జాబ్ థ్యాంక్లెస్, యూత్ జాబ్లెస్, ఆర్గ్యుమెంట్స్ బేస్లెస్, పోలీస్ క్లూలెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, టైర్ ట్యూబ్లెస్, కార్ కీలెస్. ఇట్లా మన జీవితాన్ని చేసుకొని కూర్చున్నాం కాబట్టి మన జీవితం ఎప్పుడు సమస్యలే. అందుకని ఇప్పటికైనా మోర్ చేసుకుందాం. అందుకని మోర్లు వచ్చినాయి చాలా చోట్ల. మనం కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ రోజు నుంచి కనీసం మన ఋషుములు ఇచ్చినటువంటి మన పెద్దలు ఇచ్చినటువంటి వాటిని ఆచండి. పొద్దున్నే అమ్మ నాన్నకి దండం పెట్టండి. వాళ్ళ ఆశీర్వాదం వల్ల మార్కండేయుడు ఏదైతే చిరంజీవి అయ్యాడు అట్లా అవుతారు. తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు, వాళ్ళకి ఎప్పుడు విజయమే విజయం. అట్లా మీరందరూ మన ధర్మాన్ని ఆచరణ చేయండి. మీ తర్వాత వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉంటూ మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. రాజా రామచంద్ర భగవాన్ కి, పవన సుత హనుమాన్ కి, सीता माता की, लक्ष्मण स्वामी की जय. नहीं बोलने वालों की